విజయనగరం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నెల్లిమర్ల మండలం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని, భక్తుల క్యూలైన్లను స్వయంగా పరీక్షించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. శివరాత్రి నాడు ఆలయానికి పోటెత్తి సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. తాగునీరు, నీడ, పారిశుద్ధ్యం, పార్కింగ్ మరియు భద్రతాపరమైన అంశాల్లో కూడా ఎక్కడా రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. శివాలయాన్ని కూడా సందర్శించి క్యూలైన్లను పరిశీలించారు. వేడుకలు ప్రశాంతంగా జరిగేలా అన్ని విభాగాల సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామస్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఆర్డీఓ కీర్తి, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శిరీష, ఆలయ ఈవో శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీకాంత్, స్థానిక ఎంపీడీఓ రామకృష్ణరాజు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. సరే ఇటు వేరు ఇందులో చూస్తారు సార్ ఈ దెబ్బలు రావాలి సార్ రెండు ఉన్నాయి సార్. దర్శనం 50 లైన్ అక్కడ నుంచి అట్లా ఎంటర్ అయ్యి 50 లైన్ మనము 50 లైన్ ఫ్రీ దర్శనము గుడి బయట చేస్తున్నారు అని ఇక్కడే కలుస్తాం. కాదు శ్రీనివాస్ రామాలయంలో దర్శనం అయిపోయి ఎగ్జిట్ లో నుంచి 2 లైన్స్ వాళ్ళు కంప్లీట్ కలిసి బయటకు వచ్చేస్తారు. ఈ 50 లైన్ శివాలయంలో ఒక లైన్ పెట్టారు. దానికి మళ్ళీ అక్కడ ఏమైనా టికెట్ ఉందా? అదే టికెట్ అదే ఎక్కడెక్కడ లైటింగ్ కావాలనేది ఒకసారి చెప్పేసి ఈవినింగ్ మీరు ఎస్ఐ గారు